హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ సతీష్ పవార్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సర్జికల్ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ సర్జరీ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ని. కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా ఏదైతే ఉంటుందో అదొక 5 నుంచి 10% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఓరియన్ క్యాన్సర్ పర్టికులర్గా కారణం అనేది మనకి ఇప్పటివరకు తెలియదు. ఏదైతే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చూస్తున్నామో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనం బరువు ఎక్కువ ఉంటే, స్మోకింగ్ చేస్తుంటే, ఆల్కహాల్ బాగా కన్జ్యూమ్ చేస్తుంటే, కంబైన్డ్ విత్ స్మోకింగ్ అలా చేస్తూ ఉంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ ఓవరియన్ క్యాన్సర్కి ఒక ప్రధానమైన కారణం మనకి ఇప్పటివరకు తెలియదు. ఒకటి తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఓవేరియన్ క్యాన్సర్ ఇబ్బంది ఉంటేనే మనం టెస్టులు చేయించుకుంటాం, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఎక్కువ మటుకు ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 90% వరకు ఓవేరియన్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే 3rd స్టేజ్ లేకపోతే 4th స్టేజ్లో మనకు బయటపడుతుంది అనమాట. ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఒక లక్షణాలు అంటే కామన్, చాలా సున్నితమైన లక్షణాలు ఉంటాయన్నమాట. ఏంటంటే కడుపు ఉబ్రంగా ఉండడము, మనం ఇండైజెషన్ అంటాం, మనకు డైజెషన్ సరిగా లేకపోవడము, అది కాకుండా ఏంటంటే నిదానంగా ఆకలి తగ్గడము, ఇవన్నీ జనరలైజ్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఓవరియన్ క్యాన్సర్ ఒకటి బయటపడడం చాలా కష్టం అవుతుంది. స్టేజ్ అనేది ఎలా తెలియాలంటే, మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే సిటీ స్కాన్ స్టేజ్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం ఏది చేయాలో, లేకపోతే ప్రజెంటేషన్ బట్టి మేము డిసైడ్ చేస్తాం ఏది చేయాలో అనేది. సో ఒక్క ఓవరీకి ఉంటేనే అది ఫస్ట్ స్టేజ్ కింద లెక్క. 2 ఓవరీస్కి సాకితే దాంట్లో కూడా ఫస్ట్ స్టేజ్లో కూడా AB అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత చుట్టుపక్కల గర్భాశయం ఉన్న టిష్యూస్కి వెళ్తే అది 2nd స్టేజ్ కింద లెక్క. మొత్తం కడుపులో పాకిపోతే 3rd స్టేజ్ కింద లెక్క. కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే లివరు, లంగ్స్, బోన్స్లో పాకితే అది 4th స్టేజ్ కింద లెక్క. ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఒక రేడియాలజికల్ డయాగ్నోసిస్. అంటే మనకు అల్ట్రాసౌండ్లో లేకపోతే ఎంఆర్ఐలో ఏదైతే మనకు ఓవరీలో ఒక అండాశయంలో ఏమైనా చేంజెస్ వస్తే దానికి ఇది క్యాన్సర్ అవ్వచ్చు అనేది వాళ్ళు చెప్పగలుగుతారనమాట. ఒక గ్రేడింగ్ అనేది సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆ గ్రేడింగ్ సిస్టమ్ బట్టి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్తే మనము దీన్ని బయాప్సీ ఎప్పుడు చేయకూడదు. ఓకే, ఏంటంటే ముఖ పరీక్ష అసలు చేయకూడదు. ఫస్ట్ స్టేజ్లో 2nd స్టేజ్లో ఉంటే ఇది డైరెక్ట్ మనం ముఖ పరీక్ష చేస్తే అది 3rd స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది చేయకూడదు. దీన్ని ఏంటంటే మనము డైరెక్ట్ సర్జరీ చేసి దీన్ని తీసేయాలి అండ్ టెస్టింగ్ పంపించాలి. టెస్టింగ్ పంపించిన తర్వాత ఏదైతే మనకు నిర్ధారణ అవుతుందో అది క్యాన్సర్ ఉందో లేదో అనేది వాళ్ళు చెప్తారు పెథాలజిస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.